హాయ్ అండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చేశారు కాబట్టి ఊరికెళ్దామని రోజు ఒకటే గొడవ, గోల. వాళ్ళతో ఉంటే ఫ్రెండ్స్ అందరూ ఊరికెళ్ళిపోయారంట. మనం కూడా ఊరికి ఎప్పుడెళ్తామమ్మా? ఎప్పటికెళ్తామమ్మా? అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. యాక్చువల్‌గా మేము 2 వీక్స్ బ్యాకే ఊరెళ్ళాల్సింది. కానీ మా వారికి ఆఫీస్‌లో ఉండే అర్జెంట్ పనుల వలన మాది పోస్ట్‌పోన్ అవుతూ వచ్చింది. సో, దానికి తోడు ఊర్లో మా బావగారి పిల్లలు కూడా స్కూల్ కంప్లీట్ అయిపోయిందంట. వాళ్ళు కూడా ఇంటికొచ్చేసారంట. వాళ్ళు హాస్టల్‌లో ఉంటారు. వాళ్ళు కూడా ఇంటికొచ్చేసారంట. వాళ్ళు ఫోను చేసి, "బాబాయ్, పిన్ని పిల్లల్ని ఎప్పుడు తీసుకొస్తారు? తమ్ముడు, చెల్లి ఎప్పుడొస్తారు? మేమెప్పుడు ఆడుకుంటాము?" అని చెప్పి ఫోను చేసి అడుగుతూ ఉన్నారు. సో, అందుకే వెళ్దామని డిసైడ్ అయ్యాము. హ్మ్. మా ఊరు చెప్పాను కదా! మా అత్తగారి ఇల్లు వచ్చి కావలి దగ్గర వెంగంపేట అనే విలేజు. సో, లగేజెస్ సర్దుకుందామా. మా పిల్లలిద్దరూ చిన్న పిల్లలు కాబట్టి లగేజే సర్దుతాను అని చెప్పేసి అన్నాను. ఊరెళ్తాము అని చెప్పాను. అంటే ఆ ఎక్సైట్‌మెంట్‌తో సర్దనివ్వరు. వాళ్ళు కుదురుగా కూర్చోవరు. సో, వాళ్ళందుకని చెప్పేసేసి భోజనం పెట్టేసేసి పడుకోబెట్టేశాను. ఇవేనండి మేము ఊరికి తీసుకెళ్లాల్సిన బట్టలు. పిల్లలకి, నాకు, మా వారికి అన్నీ అరేంజ్ చేసి పెట్టాను. ఆ బ్యాగ్‌లో సర్దాలి ఇప్పుడు అవన్నీ. బట్టలు కొంచెం ఎక్కువగానే ఉన్నాయి. బ్యాగేమో చిన్నది. బట్టలు పడతాయో లేదో చూడాలి. ఆ బట్టలన్నీ మొత్తం దాంట్లోకి సర్దాలి. సరిపోతాయా లేవా అనేవి కూడా చూడాలి. మా క్యాంప్ అనేది దగ్గర దగ్గరగా ఒక 15-20 డేస్. దానికి సరిపడా బట్టలన్నీ సర్దుకొని పెట్టుకోవాలి. సమ్మర్ కాబట్టి నాకు, పిల్లలకి అందరికీ కలిపి కాటన్ బట్టలే ఎక్కువగా ప్రిఫర్ చేశానండి. దీంట్లో ఎక్కువగా బయటికెళ్ళేదానికి ఒక 4 బట్టలు మామూలు బట్టలు డైలీ వేసుకునేదానికి కాటన్ బట్టలు తీసి పెట్టాను. అక్కడ సమ్మర్ కాబట్టి బాగా ఎక్కువగా వేడిగా ఉంటుంది. పల్లెటూరు వాతావరణం కాబట్టి ఇంకొంచెం ఎక్కువ వేడిగా ఉంటుంది. మా పిల్లలకి ఎక్కువగా అలవాటు లేదు అక్కడ. ఎప్పుడో ఇయర్లీ వన్స్ మాత్రమే మేము వెళ్తూ ఉంటాము. పండగకంటే సంక్రాంతికి అలాగా. సంక్రాంతికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సమ్మర్‌కి అలా వెళ్తూ ఉంటాము. మా పాప చిన్న పాప కాబట్టి ఎక్కువగా పాస్ పోస్తుంది, మోషన్‌కెళ్తుంది కాబట్టి ఆమెకు కొంచెం ఎక్కువ బట్టలే కావాలి. డ్రాయర్లు, ప్యాంట్లు. మా పాప ఏజ్‌లో ఉన్నప్పుడు బాగా తెలివిగా ఉండేవాడు. పాస్ వచ్చేది, మోషన్‌కి వెళ్ళేది బాగా చెప్పేవాడు. మా పాప కనుక ఇప్పటికి అది తెలియట్లేదు. ఇంకా సరిగ్గా చెప్పటం లేదు. పాస్ పోసేసిన తర్వాత పాస్ పోసాను అమ్మ అంటుంది. లేదా పాస్ పోసేసిన ఒక గంట తర్వాత పాస్ వస్తున్నాయి అని చెప్తుంది. మా బాబు మాత్రం అలాంటి సిట్యుయేషన్ ఏమీ రాలేదు. మా బాబు చాలా క్లియర్‌గా చెప్పేవాడు. పాస్ వస్తున్నాయి అమ్మ, నాకు మోషన్ వస్తుంది అమ్మ అని చెప్పేసి. తిండి విషయంలో కూడా మా వాడు చాలా బాగా ఉంటాడు. మా పాపే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మా పాప సరిగ్గా తినదు. మా బాబు తింటాడు. అలా అని ఎక్కువగా ఏమి తినడు. తింటాడు, పర్వాలే, ఇబ్బంది పెట్టడు. మెడికల్ పరంగా చూసుకుంటే మా పాపకి ఎటువంటి ఇష్యూస్ రాలేదు ఇప్పటి వరకు. మా బాబు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా సఫర్ అయ్యానండి నేను మా బాబు హెల్త్ విషయంలో. బాగా ఎక్కువగా తరచూ ఏదో ఒకటి బాలేకుండా వస్తూ ఉండేది. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరూ నాకు సపోర్ట్‌గా లేరు. నేనే చూసుకునే ఉండేదాన్ని. అది కాకోకుండా మా బాబు కరోనా టైంలో పుట్టాడు. ఫస్ట్ కరోనా టైంలో పుట్టాడు. ఫస్ట్ కరోనా టైం లాక్‌డౌన్ అప్పుడు మా బాబు పుట్టాడు. మా బాబు చాలా వీక్‌గా ఉన్నాడు ఆ టైంలో. నాకు ప్రెగ్నెన్సీ టైం అప్పుడు హాస్పిటల్స్ సరిగ్గా లేక మా బాబుని డెలివరీ అప్పుడు బాగా వెరీ బ్యాడ్ సిట్యుయేషన్స్‌ని నేను ఫేస్ చేసున్నాను. అలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఎవరికీ రాకూడదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అసలకి చాలా బ్యాడ్ సిట్యుయేషన్ అండి ఆ కరోనా సిట్యుయేషన్ అనేది. మొత్తానికైతే సగం బట్టలు పైనే పట్టేసినాయి. నా బట్టలు 4, మా బాబు బట్టలు మాత్రం మిగిలిపోయాయి. అవి మాత్రం వేరే బ్యాగ్‌లో సర్దుతాను. ఇక్కడికైతే ఈ బ్యాగ్ ఫుల్ అయిపోయింది. ఇంకా మరి కొంచెం ఎక్కువ పెడితే బ్యాగ్ చిరిగిపోగలదు. అన్ని బట్టలు పట్టలేదు కాబట్టి ఈ చిన్న బ్యాగ్‌లో మా బాబువి నావి బయటికెళ్ళేదాన్ని డ్రెస్సులు మాత్రము దీంట్లో పెట్టుకుందామని చెప్పేసి ఈ చిన్న బ్యాగ్ తెచ్చుకున్నాను. ఈ చిన్న బ్యాగ్‌లో అరేంజ్ చేస్తున్నాను బట్టలన్నీ ఇప్పుడు నావి మా బాబువి. ఆల్రెడీ మా వారియి, మా పాపయి అన్నీ సర్దేశాను. మా వారు మమ్మల్ని డ్రాప్ చేసేసేసి వెంటనే మళ్ళీ రిటర్న్ అవుతారు. మా వారికి మళ్ళీ ముంబై వెళ్ళే ట్రిప్ ఒకటి ఉన్నింది ఆఫీస్ పని మీద. సో,
మమ్మల్ని డ్రాప్ చేసేసి ఊర్లో తను రిటర్న్ వచ్చేస్తారు. రిటర్న్ వచ్చి మా 20 డేస్ తర్వాత తన ముంబై ట్రిప్ అయిపోయి వచ్చిన తర్వాత మళ్ళీ మమ్మల్ని తీసుకురావడానికి ఊరికి వస్తారు. అప్పటి వరకు మేము ఊర్లో ఉండాలి. సో తనకి ఎక్కువ బట్టలు అవసరం లేదు. ఫైనల్‌గా 2 బ్యాగులకి అయితే సర్దేశాను. ఇంకా బ్రష్‌లు, మెడిసిన్స్ ఈ బ్యాగ్‌లో సర్దుకోవాలి. మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి కొంచెం జలుబు వచ్చినా, దగ్గు వచ్చినా, జ్వరం వచ్చినా మెడిసిన్ కొంచెం ఎప్పుడో అంటే పెట్టుకుంటాను కాబట్టి మెడిసిన్ బ్రష్‌లు దీంట్లో సర్దుకుంటాను. ఈవినింగ్ అయ్యింది. ఇంకా మా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్ చేసి ఇమ్మని చెప్పి అడుగుతూ ఉంటే వాళ్ళు మ్యాగీ కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వాళ్ళకి మ్యాగీ కావాలా, దోశ కావాలా అని అడిగితే ఎక్కువ శాతం మ్యాగీ కావాలని అడుగుతూ ఉంటారు. ఏంటో మ్యాగీకి ఉన్న అనుబంధము మా పిల్లలతోటి నాకు అర్థం కాదు. ఎక్కువ శాతం ఎప్పుడైనా సరే మ్యాగీ కావాలి అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి మ్యాగీ చేసి స్నాక్స్లోకి ఇచ్చేస్తాను. నేను మ్యాక్సిమం 5:30 కల్లా నా డిన్నర్ అనేది ఫినిష్ చేస్తాను. లేట్ నైట్ దాకా నేను ఎప్పుడు వెయిట్ చేయను. హెల్త్ కాన్షియస్ ఈ మధ్య కొంచెం హెల్త్ అప్సెట్గా ఉందని చెప్పేసి డాక్టర్ అడ్వైజ్ చేశారు, కొంచెం ఎర్లీగా మీల్స్ కంప్లీట్ చేయండి అని చెప్పేసి. సో నా 5:30 కల్లా నా మీల్ అనేది నేను కంప్లీట్ చేసేస్తాను. మ్యాగీ ఉడికిపోయింది. ఇంకా మా పిల్లలకి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేస్తాను. పిల్లలిద్దరికి మ్యాగీ ఇచ్చేసాను, వాళ్ళిద్దరూ తినేస్తున్నారు. వాళ్ళు స్నాక్స్ తినేశారు. నిన్న డిన్నర్ ఫినిష్ చేసేసాను. వాళ్ళ కోసేపు ఏమో ఆడుకోవడానికి అని చెప్పేసి గ్రౌండ్కి వెళ్దాము, పార్క్కి వెళ్దాము అంటుంటే వెళ్దామని రెడీ అయ్యాము. వాళ్ళేమో పార్క్కి, నేనేమో నా వాకింగ్కి చేయడానికి రెడీ స్టార్ట్ అయ్యాము. మేము ఉండేది క్వార్టర్స్లో అండి, అది 3rd ఫ్లోర్లో ఉంటుంది. మాది. సో 3rd ఫ్లోర్ నుంచి ఇట్లాగా మేము కిందకి దిగుతున్నాము. ఇప్పుడు ఇది కనిపించేదంతా మేము ఉండే క్వార్టర్స్ దగ్గరలో మాకు గ్రౌండ్, పార్క్, పిల్లల కమ్యూనిటీ ఏరియాలో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే అంత ఎక్కువ డెవలప్ కాదు, కొంచెం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతూ ఉంది ఇక్కడ. సో కొంచెం పిల్లలు ఆడుకునే దానికోసము, పెద్దవాళ్ళు వాకింగ్ చేసేదానికి, కొంచెం లిటిల్ ఎక్సర్సైజ్ చేసేదానికోసం మాత్రం అరేంజ్ చేసేసి ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. మా వాడికి ఎక్కువగా సైకిల్ తొక్కటం అంటే చాలా ఇష్టము. మా పాప వాళ్ళ అన్నయ్యని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తుంటుంది. రా కమాన్ అని చెప్పేసేసి ఎక్కువగా తను సైకిల్ తొక్కుతూ ఉంటాడు మా బాబు. మా పాప చిన్నది కాబట్టి అంత సైకిల్ తొక్కలేదు. మాకు ఎక్కువ క్వార్టర్స్ కూడా లేవండి, ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ క్వార్టర్సే ఉన్నాయి. బ్యాక్ సైడ్ 3 బ్లాక్స్, ఫ్రంట్ సైడ్ 3 బ్లాక్స్ మాత్రమే ఉంటుంది. మాదేమో బ్యాక్ సైడ్ వచ్చేసి ఉంటుంది మా క్వార్టర్స్. మా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి వెళ్ళాలి. ఫ్రంట్ సైడ్ వెళ్ళే దారిలో పార్క్, గ్రౌండ్ అదంతా ఇప్పుడు అరేంజ్ చేశారు. అంతకుముందు మేము పిల్లలు పుట్టకముందు అంత లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పార్క్ ఇప్పుడు ఈ 2-3 మంత్స్లోనే డెవలప్ చేసిన పార్క్ అదనమాట. వాకింగ్ ట్రాక్ అదంతా వేశారు. ఏదన్నా చిన్న గెట్ టుగెదర్ లాగా చేసుకునేదానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మా పాప వెళ్తుంది. ఈ పార్క్ అనేది ఒక 1 year బ్యాక్ చిన్నపిల్లలు ఆడుకునే దానికోసం అని చెప్పి అరేంజ్ చేశారు. జస్ట్ జారుడు బల్ల, తర్వాత అప్ అండ్ డౌన్, ఉయ్యాల, ఇవి మాత్రమే ఉంటాయి. ఆ పార్క్కి సైడ్స్ ఏమో వాకింగ్ ట్రాక్స్ వేశారు. పెద్దవాళ్ళు వాకింగ్ చేసేదానికోసం ఎంతో బాగుంటుంది అని చెప్పేసి వాకింగ్ ట్రాక్స్ వేశారు. ఇది దగ్గరగా ఈ వాకింగ్ ట్రాక్ అంతా కలిపి 1 kilometer అంతా ఉంటుంది. పెద్ద పార్కేనండి, పెద్ద గ్రౌండే. ఇది ఒక్కసారిగా డెవలప్ చేసింది కాదు, జస్ట్ కొంచెంగా డెవలప్ చేసుకుంటూ అంత పెద్ద పార్క్ వేశారు. మధ్యలో చూసారా హోల్స్ తవ్వేసి ఉన్నారు. అది అక్కడ లైట్స్ పెట్టే దానికోసం కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి పోస్ట్ చేస్తాను. నాది వాకింగ్ అయిపోయింది. మా పిల్లలు ఆడుకొని ఇంక ఇంటికి వచ్చేసాము. వాళ్ళిద్దరికి స్నానాలు చేపించేసేసి ఫ్రెష్ అయిపోయారు ఇద్దరు. ఇప్పుడు ఇంకా డిన్నర్కి పెసరట్టు వేస్తాను. పెసరట్టు తినిపించి ఇంకా వాళ్ళిద్దరిని పడుకోబెట్టేయడమే. పిల్లలిద్దరికి డిన్నర్ తినిపించేశాను. అట్లాగే మా వారికి కూడా డిన్నర్ ఇచ్చేసాను. అయినా తినేసి ముగ్గురు పిల్లలు, మా వారు ముగ్గురు పడుకున్నారు. ఇంకా నేను మిగిలిన పనులన్నీ చేసుకొని సర్దుకొని నేను కూడా పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతాము. మ్యాక్సిమం మా పులివెందుల నుంచి కావలికి కార్లో 4.5 hours మాత్రమే జర్నీ పడుతుంది.
ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మ్యాక్సిమం ఎర్లీ మార్నింగే బయలుదేరుతాము. ఎర్లీ మార్నింగ్ ఊరు వెళ్దామన్నాను కదా, ఇప్పుడు టైం వచ్చి 4 అవుతుంది. ఇంకా బ్రష్ చేసుకొని స్నానం చేసేసి రెడీ అయిపోయి బయలుదేరటమే. ఇంకా మా పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఇంత మార్నింగ్ లేపి బ్రష్ చేపించి రెడీ చేయించడం అవ్వదు. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాతే వాళ్ళకి స్నానం చేపించేసేది. నేను మా హస్బెండ్ అయితే స్నానం చేసేసేసి బ్రష్ చేసుకొని రెడీ అయిపోయి బయలుదేరుతాము. నేను మా వారు అంతా రెడీ అయిపోయి ఇంటికి ఇట్లా లాక్ వేసేసేసాము. సామాన్లని చెప్పేసేసి కారులో సర్దేశారు. మా వారు కింద నా కోసం వెయిట్ చేస్తున్నారు. కారు తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి పిల్లలిద్దరు నిద్రపోతుంటే పిల్లల్ని తీసుకెళ్ళి ఆయన కారులో పెట్టేశారు. లగేజ్ కూడా సర్దేశారు. నేను ఇంకా వెళ్ళి కూర్చోవటమే. ఊరికి వెళ్తున్నామని చెప్పేసి కారు ఎక్కించారు. అనగానే ఇద్దరు లేచి కూర్చున్నారు. కోసేపు అయిన తర్వాత వాళ్ళిద్దరే నిద్రపోతారు. ఇంకా స్టార్ట్ అయిపోయాము మా ఊరికి మేము. మా ఊరు దగ్గర దగ్గర 5 hours పడుతుందండి. ఇప్పుడు కొంచెం రోడ్స్ బాగున్నాయి కాబట్టి 4.5 hours వెళ్ళిపోతాము. సో అందుకనే ఎండ ఎక్కువగా తగలకుండా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మార్నింగ్ టైమే స్టార్ట్ అవుతాము. మా వాడు చూడండి ఊరు వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్లో నిద్ర కూడా ఆపేసేసుకొని లేచి కూర్చున్నాడు. మా పాప ఏమో ఇంకా నిద్ర మత్తులోనే ఉంది. అలాగే చూస్తుంది. కొంచెం దూరం పోయిన తర్వాత వాళ్ళిద్దరు నిద్రపోతారు. సరిగ్గా చెప్పాలి. నేను నాయనమ్మ ఊరికి వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ టు గ్రాండ్మా హౌస్. బాయ్. మేము ఉండేది రాయలసీమ ఏరియాలో అండి. అది కడప జిల్లా పులివెందుల్లో మేము ఉండేది. పులివెందుల నుంచి నెల్లూరు డిస్టిక్ రావాలి. సో అది ప్రకాశం జిల్లా. ఈ రాయలసీమ జిల్లా అంతా ఎక్కువగా కొండలు, అడవులు, చెట్లు ఇవే తప్పితే రాళ్ళు రప్పలు తప్పితే ఫుల్ అడవి తప్పితే రెండోది ఏమీ ఉండదు. అక్కడక్కడ చిన్న ఊర్లు ఉన్నప్పుడు ఇట్లాగా మామిడి తోటలు కనిపిస్తూ ఉంటాయి. అంతే తప్పితే ఎక్కువ శాతం అడవే కనిపిస్తూ ఉంటుంది. ఇది బద్వేల్ దగ్గరలో అండి. మన మ్యాట్రెస్ తయారవుతాయి కదా, ఆ మ్యాట్రెస్ ఫ్యాక్టరీ అనేది ఈ బద్వేల్కి దగ్గరలో ఉంది. అదేంటి మిషనరీ ఇదేంటి ఫ్యాక్టరీ అనమాట. దీనికోసము పెద్ద ఎక్విప్మెంటే పెట్టున్నారండి. చాలా ఒక 2-3 years బ్యాకే స్టార్ట్ చేశారు. అంతకుముందు అంత ఏమీ లేదు. దీనికోసం పెద్ద పెద్ద లారీలతోటి ట్రక్కులతోటి అదేంటి దానికి కావాల్సిన ముడి సరుకు అంతా తీసుకొచ్చి స్టోరేజ్ చేస్తూ ఉంటారు. ఐ థింక్ ఒక పక్క మ్యాట్రెస్కి కాటన్, నెక్స్ట్ పక్కన స్పాంజ్ వచ్చేలాగా ఇది ప్రిఫర్ చేస్తారనుకుంటా. అందుకే ఎక్కువగా ఈ కర్రలు, చెక్క ముక్కలు అన్నీ తీసుకొచ్చి స్టోరేజ్ చేసి పెట్టున్నారు ఇక్కడ. దీని గురించి నాకు ఫుల్ అంత ఐడియా లేదండి. జస్ట్ ఓవరాల్గా చెప్తున్నాను. ఈ స్టోరేజ్ అంతా చూస్తుంటే నాకు అలా అని అనిపించింది. సో అందుకనే అలా చెప్తున్నాను. ఇది బద్వేలుకి దగ్గరలో ఇది కన్స్ట్రక్షన్ అయ్యి ఉంది. ఆన్ ది వే ఆఫ్ నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా. ఇది అనేది ఈ ఫ్యాక్టరీ అనేది అక్కడ ఉంది. ఇదే మా యంగంపేట. ఇక్కడ నుంచి మా ఊరు అనేది స్టార్ట్ అవుతుంది. మా ఊరు పక్కా పల్లెటూరు అండి. అసలు ఎటు చూసినా పొలాలు, చేలు, ఎక్కువ శాతం వరి, తర్వాత పత్తి అనేది ఎక్కువగా వేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం పత్తే ప్రిఫర్ చేస్తుంటారు. మా ఊరికి వాటర్ అనేది చాలా అందుకనే ఎక్కువగా పత్తి పంట ఎక్కువ వేస్తూ ఉంటారు. వరి తక్కువగా. ఎప్పుడైనా బాగా వర్షాలు పడినప్పుడు మాత్రమే ఇది వేస్తూ ఉంటారు వరి అనేది. ఎటు చూసుకున్నా కానీ మా ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్ళి ఏ వస్తువు తెచ్చుకోవాలన్నా 7 kilometers ఉంటుంది. మెడిసిన్ కావాలన్నా, గ్రాసరీస్ కావాలన్నా, నీకు ఏ వస్తువు కావాలన్నా సరే నువ్వు 7 kilometers వెళ్ళాల్సిందే. ఇదే మా హౌస్ అండి. మా వెంకంపేటలో ఉండేది. మా పెళ్ళప్పుడు కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అనేది. ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ ఉంది. సో అందుకని ఆ కంకర అనే ఇటుకరాళ్ళు అక్కడ పెట్టున్నారు. జరుగుతూ ఉంటుంది. పల్లెటూరు కదా, ఏదయ్యానండి మా పల్లెటూరి వాతావరణం, మా పల్లెటూరి విలేజ్. మీలో ఎంతమందికి పల్లెటూరు అంటే ఇష్టమో కామెంట్ చేయండి.
పల్లెటూరు వాతావరణంలో ఉండటం అనేది ఇప్పుడున్న రోజుల్లో పిల్లలకి కానీ పెద్దలకు కానీ అంత అలవాటు లేకుండా పోతుంది. ఎక్కువ శాతం ఏసీలకి, టీవీలకి వీటిలకే ఫ్రీజ్ అవుతున్నారు. ఇంటర్నెట్ వచ్చింది అంటే కనుక ఇంకా అది ఫాస్ట్ కాలంగా ఉంది. మీలో ఎంతమంది ఇలాగా సమ్మర్ హాలిడేస్కి ఊర్లకు వెళ్తూ ఉంటారు? ఆన్ ది వే ఆఫ్ మా రంగంపేట డొక్కా సీతమ్మ గారి స్టాచ్యూ, వెంగమాంబ స్టాచ్యూని యాడ్ చేశాను చూడండి.